తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైనటువంటి ఆహార పదార్థాలు అందించాల్సినటువంటి నేపథ్యంలో అంతటా కల్తీ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు ఉంది. ముఖ్యంగా సిరిసిల్ల పట్టణానికి మధ్య ఏమైంది, మొన్నటికి మొన్న పానీపూరి తిన్న తర్వాత 15 మంది అస్వస్థతకు గురై 3 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆ తర్వాత ఓ స్వీట్ హౌస్లో స్వీట్ తిందామనేటువంటి నేపథ్యంలో తీసుకెళ్ళినటువంటి క్రమంలో ఒక బల్లి వచ్చేసింది. నిన్నటికి నిన్న బకాసురా అనేటువంటి రెస్టారెంట్లో ఆహార పదార్థాలు మండి బిర్యానీ అది తిన్న తర్వాత దాదాపు 10ల సంఖ్యలో అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అంతటా కల్తీమయమవుతుంది. ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో మొత్తం కల్తీ రాజ్యం వెళ్తుంది. అధికారులు ఏం చేస్తున్నారు, మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సామాజికవేత్తలు, వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు ఉన్నారు. చెప్పండి, ఏంటి, ఎట్లా చూడొచ్చు? చాలా కల్తీ జరుగుతున్నది. అంటే ఒకవైపు శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేస్తే హైదరాబాద్లో మనకు విస్తుపోయే భయంకరమైన వాస్తవాలు, దృశ్యాలు చూస్తున్నాం. సిరిసిల్లలో కూడా ఏమైంది అసలు, ఎట్లా చూడవచ్చు? సిరిసిల్ల ఒక కార్మిక క్షేత్రం. ఇక్కడ చుట్టుపక్కల పొలాలు ఉదయం నుండి ఇక్కడ పట్టణానికి వచ్చి వాళ్ళు ఏదో రకంగా వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళు కానీ తీసుకొని పోతూనే ఉంటారు. దానిని వీళ్ళు ఎక్కడ అధికారులు ఏంటంటే ఏదో వచ్చామా, మేము డ్యూటీ చేసామా, వెళ్ళామా అనే తీరులో అధికారులు ఉన్నారు. కాబట్టి అధికారులు కేవలం కొంతమంది రాజకీయ నాయకుల, కొంతమంది అధికారుల వాళ్ళ చెప్పుచోతలలో ఉండడం వలన వీళ్ళు నెలలకు వీళ్ళకి మామూలు అందుతున్నాయి. ఏ రకంగా చెప్పాలనే విధంగా మేము చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే ఈ సంఘటనలను బట్టి మేము కూడా చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మీరు నిజాయితీగా నీతిగా ఉంటే ఈ సంఘటనలు జరిగాయి. ఎందుకంటే ఒక్కటి జరిగేవో మా ఎక్కువ. ఇప్పుడు వరుసగా 3 జరిగినాయి అంటే పట్టణంలో కూడా ఒక జిల్లా స్థాయి అధికారులు ఉంటారు, ఒక జిల్లా కలెక్టర్ గారు ఉంటారు, జాయింట్ కలెక్టర్ గారు ఉంటారు, మున్సిపల్ కమిషనర్ ఉంటారు. ఇక్కడ మళ్ళీ అవసరమైతే ఇక్కడ డిఎస్పీ స్థాయి అధికారులు ఉంటారు. ఇంత పకడ్బందీగా ఉన్న ఒక పట్టణంలో పట్టినే విచ్చలవిడిగా సంఘటనలు జరుగుతున్నాయంటే అది కూడా మళ్ళీ వరుస కథనాలుగా జరుగుతున్నాయి. మళ్ళీ జరిగినవి కూడా ఏదో చిన్న మాత్రమే కాదు. రెస్టారెంట్ 15 మంది 16 మంది అస్తవ్యస్తకు గురవుతారు. చిన్నపిల్లలు ఆఖరికి హాస్టళ్లలో కూడా నిన్న మొన్నలు చెప్తే హాస్టళ్లలో కూడా జరుగుతున్నాయి. ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అధికారులు ప్రతి నెలలో తనిఖీ చేయాలి. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు కానీ, రెవెన్యూలు కానీ, ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ, వైద్య శాఖ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా క్రమం తప్పకుండా ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు వాళ్ళు అకస్మాత్తుగా పోయి తనిఖీలు చేయాలి. చేసినప్పుడు కూడా ఎప్పుడు వండిరు, ఏ డేట్ నాడు మీరు చేసిర్రు, ఎన్ని రోజులు చేసిర్రు అని అడగాలి. మళ్ళీ తిన్నవారి నుండి కూడా మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని చెప్పి తెలుసుకోవాలి. మళ్ళీ తెలుసుకోవడం కూడా మీరేదో చెప్పిపోవద్దు. చెప్పిపోతే కూడా వాళ్ళు తాజా చేసి అక్కడ పెడతారు. కాబట్టి మళ్ళీ లోపల వీళ్ళు పోయిన తర్వాత తాజా పక్కకు పెట్టి మళ్ళీ మొన్న వండింది మళ్ళీ పెడతారు. కాబట్టి ఆ తనిఖీతో కూడా వీళ్ళు చేసినది కూడా బయటకు రాదు. కాబట్టి అధికారులు మీరు చిత్తశుద్ధితో అదే మీ కుటుంబ సభ్యులు తింటే ఎలా అవుతుంది, అదే మీ బంధువుల దానికి గురైతే ఎట్లా అవుతుంది అనే విధంగా మీరు ఆలోచించి పనిచేస్తే ఈ సంఘటనలు ఎలాంటి జరగవు. ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండరు. ప్రభుత్వ యంత్రాంగం మీద నమ్మకం ఉంటుంది. ప్రజలు కూడా, వ్యాపారస్తులు కూడా మీ వ్యాపారం చేసుకొని మంచిగా జీవిస్తే పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం మీద ఇది కార్మిక క్షేత్రంగా విరాజిల్లుతుంది. వివిధ ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం ఈ మధ్యలో జిల్లా హెడ్ క్వార్టర్గా మారినటువంటి సిరిసిల్లకి వస్తూ పోతుంటారు. ఆహార పదార్థాలు సహజంగానే తీసుకున్నటువంటి నేపథ్యంలో అస్వస్థతకు గురైతే కొని తెచ్చుకున్నట్టు అవుతున్నది. ఆ రోగాలను ఖచ్చితంగా మెరుపు దాడులు చేయాలి, అధికారులు తనిఖీలు చేయాలి, దీన్ని నివారించాలని కోరుతున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు? దీనికి సంబంధించి వరుస ఘటనలు కలిసివేసేలాగా ఉన్నాయి. కలిసివేసేది కాదండి, మొత్తం మనసు చచ్చిపోతుంది ఒక్కొక్కళ్ళని చూస్తే. ఏ విధంగా అంటే మనం ఏం మాట్లాడినా కూడా అది వాళ్ళు వినిపించుకునే పరిస్థితులలో లేరు. మన ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నా కూడా వాళ్ళు వచ్చే పరిస్థితులలో లేరు. ఇది మీరు ఉన్నట్టు జిల్లా హెడ్ క్వార్టర్, ప్రతి ఒక్క అధికారి ఉంటారు. కానీ ఏం జరుగుతుంది, ఏ వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది అనేది ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పుడు మొన్నటికి మొన్న పానీపూరి కానీ, స్వీట్ హౌస్ కానీ, నిన్న బిర్యానీ పాయింట్ కానీ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మొన్న పానీపూరిలో జరిగినప్పుడు ఆ చిన్నపిల్లల హాస్పిటల్ అప్పుడే కొంచెం సీరియస్ చేసుకొని వారం 10 రోజులకు ఒక్కసారి మీరు కనబడండి ఆఫీసర్గా, కనీసం తనిఖీలు చేయండి. ఒక 4 షాపులలో వేస్తే 40 షాపులలో భయపడతారు కదా. ఒక రెస్టారెంట్లో వేస్తే ఇంకో 4 రెస్టారెంట్లు కొంచెం వాళ్ళు అలర్ట్గా ఉంటారు కదా, మేము నీట్గా మెయింటైన్ చేయాలి అధికారులు వస్తారని. మీరు ఏ విధంగా వాళ్ళకు హామీ ఇస్తుర్రో తెలుస్తలేదు. కానీ వాళ్ళు విపరీతమైన ధైర్యంతో ఉంటున్నారు. ఇది అధికారుల లాలూచియా వ్యాపారవేత్తలతోని. ఎందుకంటే ప్రజలకు బిజీ లైఫ్లో రెడీ టు ఈట్ అన్నట్టు అలవాటు అయిపోయింది. రెడీమేడ్ ఫుడ్కి అలవాటు అయిపోయింది. ఫాస్ట్ ఫుడ్ కానీ, పానీపూరీలు కానీ, బిర్యానీలు కానీ. ఇప్పుడు మళ్ళీ ఇది చూసుకున్నట్టయితే ఇంత హెడ్ క్వార్టర్ కదా, దీన్ని ఆనుకొని ఉన్న విలీన గ్రామాలు పెద్దూరు లాంటి, చంద్రంపేట లాంటి ఊర్లల్లో
వైన్స్లు ఉంటాయి, వాటి పక్కకే ఫాస్ట్ ఫుడ్లు ఉంటాయి. మహిళలు కనీసం వెళ్ళడానికి పరిస్థితి లేదు. ఆ ఫాస్ట్ ఫుడ్లు ఏ విధంగా నాణ్యతగా ఉన్నాయనేది ఎవరు చెక్ చేసే పరిస్థితి లేదు. చిన్నగా షెడ్లు వేస్తున్నారు, ఫాస్ట్ ఫుడ్లు అని పెడతారు, వండి పెట్టబడినని పెడతారు. అది ఏ విధంగా ఉంటుంది, తిన్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఎందుకంటే అనేక రకమైన క్యాన్సర్లు వస్తున్నాయి. అలా చూస్తే హాస్పిటల్లో చూస్తే ఫుడ్తో వచ్చే రోగాలే మొత్తం ఉన్నాయి. అటువంటి అప్పుడు మీరు ప్రజల ప్రాణాలకు ఏ విధంగా హామీ కల్పిస్తారు? ఇప్పుడు పార్టీల పరంగా కానీ అధికారుల పరంగా కానీ వీళ్ళు ఏ విధంగా చూస్తున్నారు అంటే ప్రజలను రోగాల పాలై మీ చావు మీరు చావండి అంటున్నారా? వ్యాపారులను ఇట్లనే వదిలేస్తాం, మాతో మేము చూస్తాం అంటున్నారా? దీనికి ఏ సమాధానం ఇస్తారు? ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లే ఉన్నాయి. ఖచ్చితంగా ఎట్లా అయితే నివారించవచ్చు అంటారు? నివారించడం ఒకటే మార్గం అండి. వీళ్ళు ప్రతి ఒక్క నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా చూడాలి. ఒక కంటిన్యూ చేయాలి. మళ్ళీ ఒక్కరోజు చేసి 10 రోజులు నేను ఉంటాను, కూర్చుంటాను, లేకపోతే నేను డ్యూటీలో లేను. ఆ మేడం గారు అయితే ఒక్కరోజు రెస్పాన్స్ అయిన పరిస్థితులలో లేరు. ఎందుకంటే మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు నేను చేసిన ఫోను, మా వారు చేసిండ్రు. నిన్న బిర్యానీ బాధితులు అయితే వాళ్ళు కూడా చేసిండ్రు. ఒక్కసారి రండి మేడం మా పిల్లల్ని కూడా. ఆమె రాలేదు. మేము చీకటి పడేదాకా అక్కడనే ఉన్నాం, రాలేదు. ఆమె రాకపోతే ఏ విధంగా వీళ్ళు అంటే వ్యాపారులకు మీరు హామీ ఇస్తున్నట్టే కదా, మేము ఇట్లే ఉంటాం, మీరు అట్లే కొనసాగించండి అని. ఇప్పుడు షాపులలో చూసుకున్నా కూడా ప్యాక్డ్ ఫుడ్ ఉంటుందండి. వాటికి ఎంతవరకు నాణ్యత ఉంది ఎవరు చూస్తున్నారు? కనీసం ఒకసారి చూడండి. చూస్తే దాని మీద అవగాహన వస్తే వాళ్ళు స్టోర్ చేయడానికి భయపడతారు. మొత్తం మీద ఇటు అధికారులు వ్యాపారులతో లాలూచి పడ్డారా మరి ఏంటి అనేటువంటి అనుమానాలు రేకెత్తిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరికొంతమంది ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఏంటి ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి సంఘటనలకు ఏమంటారు మేడం? ఒక్కటే అండి, ఇక్కడ ఉన్నటువంటి అధికారి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులతో కుమ్మక్కయి వారికి ముందున్నటువంటి ముడుపులను తీసుకుంటూ ఇక్కడ ప్రజలు చేస్తే నాకేంది అన్నటువంటి వ్యవస్థలో అధికారం ఉంది కాబట్టి ఆమె వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పేసి స్థానికంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆమె వచ్చినప్పటి నుండి చాలా జరిగినాయి, ఏ ఒక్కదాని మీద కూడా ఆమె రెస్పాండ్ అయినటువంటి దాఖలాలు లేవు. మొన్న పానీపూరి జరిగింది, ఇక్కడ స్వీట్ హౌస్లో జరిగినాయి. నిన్నటి కింద మా ఊరు పిల్లలే ఇక్కడ చంద్రపేటలో తిన్నటువంటి బిర్యానీలో 5 అస్వస్థతకు గురైతే కనీసం చూసిన దాఖలాలు లేవు. ఏంది అని మేము ఫోన్ చేస్తే కూడా తను రెస్పాండ్ అయినటువంటి సందర్భం లేదు. ఇలాంటి అధికారి మా జిల్లాకు అవసరం లేదని చెప్పేసి కూడా మేము ఖరాఖండిగా చెప్తా ఉన్నాం. ఇలా పనిచేయని అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి మేము వినమ్రంగా వినవించి కోరుకుంటున్నాం. దండం పెట్టి కూడా చెప్తా ఉన్నాం, ఆమె వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మా తరఫున మేము చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మేము కష్టపడి పని చేసుకుంటేనే ఇక్కడ అన్నం దొరికేటువంటి వ్యవస్థలో ఇక్కడ మా ప్రజలకు కానీ మాకు కానీ ఎలాంటి హామీ అని అధికారి మాకు ఎందుకు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి విషయంలో ఇక్కడ పైసలు పెట్టి కొంటే నచ్చేటువంటి వ్యవస్థ కాబట్టి పైసలకు విలువ ఉండేటువంటి మా ప్రాణాలను మేము పైసలు పెట్టి కొనుక్కునే ఫుడ్తో ప్రాణాలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే కూలీనాలు చేసుకుంటేనే మేము ఇవాళ బతకగలిగినటువంటి పరిస్థితులలో మేము కూలీనాలు చేసుకుని వచ్చినటువంటి డబ్బులతో ఇవాళ మేము రోగాలు కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి మా జిల్లాలో ఏర్పడుతూ ఉంది. మా జిల్లానే ఇవాళ తెలంగాణలో దరిద్రంగా దాపురమైంది. ఎందుకంటే ఏ జిల్లాలో లేనటువంటి ఫుడ్ బాధితులు మా జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికంగా అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆమె వచ్చినప్పటి నుంచి ఎలాంటి తనిఖీలు లేవు, ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా వ్యాపారులు కూడా విచ్చలవిడిగా కల్తీని మా జిల్లాలో వ్యాప్తి చెందుతున్నది. కాబట్టి దీన్ని అరికట్టాలంటే ఆ అధికారి వెంటనే మా జిల్లా నుంచి తీసేయాలని చెప్పేసి మేము వినమ్రంగా విన్నవించుకుంటా ఉన్నాం. అయితే మనం కుట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గత ప్రభుత్వం ఏమో ప్రజల ప్రాణానికి కాలుకు ముళ్ళు గుస్తే పన్నుతోంది అన్నాడు గత ముఖ్యమంత్రి. అప్పుడు కూడా ఆయన షాడో సీఎం ఇక్కడ ఉండే, మళ్ళా కొడుకు మంత్రి ఉండే, ఆయన ఉన్నప్పుడు కూడా జ్యోతిబా పూలేలో ఫుడ్ పాయిజన్ అయింది. ఆయన కూడా తొక్కిపెట్టిండు, మీ టీవీ మాధ్యమాలను తొక్కిపెట్టిండు, ప్రజలను తొక్కిపెట్టిండు. అక్కడ కూడా బాసరా ఐఐటీలో కూడా ఫుడ్ పాయిజన్ అయింది. ఇప్పుడు కూడా ఈయన కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గత ప్రభుత్వ ముఖ్యమంత్రి దగ్గర అదే బళ్ళకు స్కూల్కి వేయండి కాబట్టి ఈయనకు కూడా వంట పట్టింది. ఈయన ప్రజాపాలన అని చెప్పుకుంటుండు కానీ ఈయన ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు. అన్లకన్లా తీసుకుంటే సిరిసిల్ల జిల్లాలో అయితే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కనబడాడు, ఆయన పట్టించుకోడు. ఎందుకంటే ఆయన కామన్ ప్రజల ప్రాణాలను ఆయన హరిస్తాడు. ఇంతకుముందు మీరు మన నేరాల బాధితులను కూడా చూసిరు, తొక్కి పెడతాడు, ఎవరు ప్రశ్నిస్తాలని తొక్కి పెడుతుండే. ఇప్పుడున్న విప్పు గారు ఆయన శాసనసభ పరిమితమయ్యిండు, నేను విప్పును అంటాడు, ప్రోటోకాల్ కావాలంటాడు, ప్రోటోకాల్లో తొక్కి పెడతాను అందరిని. కానీ అక్కడ వెమ్లాడగా పరిమితమైండు. మన ఆయన ప్రభుత్వ విప్ అయినప్పుడు, ప్రభుత్వంలో బాధ్యత అయినప్పుడు ఇప్పుడున్న పాలనాధికారిని ఆదేశించి ఇప్పుడున్న ఫుడ్ ఇన్స్పెక్టరు మన ఫుడ్ సేఫ్టీ అధికారులను వాళ్ళను నిర్దేశించి పనిచేయరాదని నేను మీ ద్వారా అడుగుతున్నాను. టీవీ మాధ్యమాల ద్వారా ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఇక్కడ
రెస్టారెంట్లు కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కానీ మీరు చూస్తున్న బేకరీలలో కానీ అయినప్పుడు ఆయన కనబడతలేదా? ఈ టీవీ మాధ్యమాలు చూడరా విప్పు గారు? మరి ఎందుకు చోద్యం చూస్తున్నట్టు నేను మీ ద్వారా అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మేము ప్రశ్నించే వాళ్ళు ఉంటే మరి మమ్మల్ని దొక్కి పెడతారా? అసలు మరి ప్రజాపాలన అని చెప్పుకున్న గొప్ప మీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టని మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా పాలనాధికారి గారిని ఆదేశించి ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులను ఇంకా ఎక్కువ స్ట్రెంత్లో, వర్షాకాలం ఇంకా మనకు వర్షాలు పడతలేవు, ఈగలేవు, ఇంకా 4 రోజులు అయితే ప్రజల ప్రాణాలు హరిస్తారా? మీరు ప్రజల పాలనను రక్షిస్తారా అని మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను, రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. ఈ పాలనాధికారి గారు ఈమె మీద మంచి పేరుంది, మేడం గారు ఈమెనన్నా అందరి ప్రజల ప్రాణాలను రక్షిస్తారని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మొత్తం మీద జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా స్పందించి సరైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది ఒక తంతు, అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జగిత్యాల, కరీంనగర్, ఈ పెద్దపల్లి, సిరిసిల్ల ఇట్లా వరుస ఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సిరిసిల్లలో అయితే అత్యధిక బాధితులు ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం చిత్తశుద్ధి లేకపోవడం, అలసత్వంగా ఉండడమే అని చెప్పి వారు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా నిరంతర తనిఖీలు, మెరుపుదాడులు చేసి కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ కల్తీ నివారించవచ్చు అని చెప్పి కోరుతున్నారు.